వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న పలు స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన మరియు గ్రేడెన్స్ అవగాహన కల్పించాలని కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీంతో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి, కాకినాడ, సాంబమూర్తి నగర్, అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరియు జిల్లా సామాన్య అధికారి శ్రీమతి శైలజ మరియు హెల్పర్ హెల్త్ ఆఫీసర్ రవికుమార్, స్కూల్ ప్రిన్సిపల్ కేవి సత్యవతి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెయిన్ మనం కెరియర్ గైడెన్స్ అనేది మన గోల్ అనేది ఎలాగా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి నేర్చుకుంటాం. మెయిన్ మనం ఫస్ట్ కెరియర్ గైడెన్స్ లో ఎడ్యుకేషన్ ఎలా చదువుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకుని చదువుకుంటే ఎగ్జామ్ ఫియర్, స్టేజ్ ఫియర్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది మన ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా జరిగిందో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తాయి. ఆ ఇంట్రెస్ట్ బేస్ మీద మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని బేస్ మీద ఒక విజన్, మెయిన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన అబ్జర్వేషన్స్ ఎలా ఉండాలి, ప్రెసెంట్ జరుగుతున్న హెరాసింగ్ విషయాల్లో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, హౌ టు సే నో అనేది మనం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాలి అందరికి. నెక్స్ట్ హోమోసెక్సువల్ ఇష్యూస్ గురించి కూడా రేజ్ అవుతున్నాయి. బట్ ఆ ఇష్యూస్ పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అయినా సరే మనం టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి సపోర్టివ్ గా ఉంటున్నప్పుడు ఎన్నో. నెక్స్ట్ మీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ డైలీ యాక్టివిటీని మీ పేరెంట్స్ తోనో మీ ట్రస్ట్ పర్సన్ తోనో కంపల్సరీగా షేర్ చేసుకోవాలి. మనం బయటకు ఎక్కడ వెళ్తున్నా సరే కూడా. My name is Mahalela. I am studying 10th standard. My school name is B.R. Ambedkar Gurukulam SM Nagar. నేను చెప్పబోయే టాపిక్ మెంటల్ హెల్త్ పరంగా మనకి అవసరమైన ఫుడ్స్ తీసుకోవాలి. అయితే దాని తర్వాత వచ్చే డిసీజ్ వల్ల మనం బాధపడకుండా రోజు ఆ ఫుడ్ వదిలేసాము అన్న ఫీలింగ్ మనకు రాకుండా మనం ముందే ఆ ఫుడ్ని సఫిషియెంట్గా తీసుకోవాలి. అలాగే ఫిజికల్ హెల్త్, మనం ఎవరితోని అట్రాక్ట్ అవ్వకుండా మనం ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే దాన్ని వెంటనే మన పేరు. Myself Angelina from 10th standard studying in Dr. B.R. Ambedkar Gurukulam SM Nagar కాకినాడ. నాకు కెరీర్ గైడెన్స్ లో ఎడ్యుకేషన్ లో ఎలా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేది నాకు బాగా అర్థమైంది. అంటే టెక్స్ట్ బుక్ ఎడ్యుకేషన్ ఇంకా బాగా సింప్లిఫై చేసుకోవాలంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ లో మనం తెలియనివి అండర్లైన్ చేసుకుని మేడమ్స్ని అడగడం ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే క్లారిఫైయింగ్, షేరింగ్ విత్ ఫ్రెండ్స్, ఇలా నాకు చాలా యూజ్ అయింది. ఎలా నా ఎడ్యుకేషన్ సింప్లిఫై చేసుకోవాలో నాకు బాగా అర్థమైంది. అలాగే మెంటల్ హెల్త్ లో మనం ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మనతో ఎవరైనా మాట్లాడితే వెంటనే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఓకే వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళతో మనం అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు అన్న భావంలో ఉంటాం. కానీ వాళ్ళల్లో కూడా మనం ఒక ట్రస్టెడ్ పర్సన్ని చూస్ చేసుకుని వాళ్ళతోనే చెప్పాలి అనేసి నాకు తెలిసింది. I am Sailja, District Coordinator of Social Welfare Residential Schools, East Godavari District. ఈ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా మన స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇండియాలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేసింది. దీనిలో భాగంగా మా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారైన ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల ప్రకారం మేము సమగ్ర శిక్ష వాళ్ళని కలవటం జరిగింది, ప్రాజెక్ట్ డైరెక్టర్ని. వాళ్ళ కౌన్సిలర్స్ని టీముని పంపించి మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్కి
అందే విధంగా మెంటల్ హెల్త్, కెరీర్ గైడెన్స్, వాళ్ళకి ఎడ్యుకేషన్లో స్ట్రెస్ కానివ్వండి, మెంటల్గా ఉన్న స్ట్రెస్ కానీ ఇవన్నీ తగ్గించే విధంగా ప్రతి స్కూల్లో క్లాసులు కండక్ట్ చేయటం జరుగుతుంది. దీనివలన స్టూడెంట్స్కి అదేవిధంగా టీచర్స్కి, పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. మేము చాలా మా గవర్నమెంట్కి, సెక్రటరీ గారికి, అలాగే ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్కి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ మా సెక్రటరీ ఏపీ స్వారీస్ రెస్పెక్టెడ్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ అండ్ అమరావతి వారి యొక్క సూచనల మేరకు మన గురుకులాలు అమ్మాయిలకి అబ్బాయిలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ఈ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ మీద తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మనమని ఒక ప్లాన్డ్గా సార్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగా మా డిసిఓ గారు శైలజ మేడం కాకినాడ డిస్టిక్, ఈస్ట్ గోదావరి, అరెస్ట్ వ్యాలీ ఈస్ట్ గోదావరి, ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి 21 స్కూల్స్కి ప్లాన్డ్గా సర్వశిక్ష అభియాన్ వారి యొక్క ప్రాజెక్ట్ ఉంది. డిస్టిక్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలు, విద్యార్థులను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మహిళలను ప్రత్యేక అభినందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. కూడా పెరుగుతున్నది, అలాగే దానిలో భాగంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాలని నివారించడానికి ప్రత్యేకంగా మా రామగుండం సిపి సార్ గారి యొక్క సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ప్రతి చోట కూడా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, తర్వాత ప్రధాన రవాణా కూడళ్లలో, తర్వాత వాహన అసోసియేషన్ కు సంబంధించిన వ్యక్తులతో, విద్యార్థులతో అనేక రకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి సంవత్సరం 165,000 నుంచి 170,000 మంది చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది రకరకాల గాయాల పాలయ్యి నడవలేని స్థితిలో, ఏ పనులు చేసుకొని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి రోడ్డు ప్రమాదాలను సమాజానికి అత్యంత భయంకరమైన సమస్యగా భావించి ప్రతి ఒక్కరు కూడా పరిమిత వేగంతో వాహనాలు నడపండి. అలాగే చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అనేక రకాలైన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఈరోజు మేము గోదావరికని పట్టణంలో స్థానిక భువనేశ్వరి క్లాస్ 4 వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఒక 10 చీరలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ చీరల్ని స్థానిక మహిళలకు, అంటే ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని, కాలేజీలో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్న స్త్రీలను గుర్తించి హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని, సలహాలను పట్టించుకోండి. ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి. అలాగే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మేము 3 స్పీడ్ గన్లను ఏర్పాటు చేశాం. మంచిర్యాల ప్రాంతంలో 1, గోదావరికని ప్రాంతం, రామగుండం ప్రాంతంలో 1, పెద్దపల్లి ప్రాంతంలో 1 ఏర్పాటు చేసినాం. అలాగే నిత్యం రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, సుల్తానాబాద్ వంటి పట్టణాల్లో మేము ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవ్వరు కూడా హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినా, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కెమెరాస్, మేము ఫోటోలు తీస్తేనే ఫైన్ పడుతుందనే భావనని ఇక నుంచి విడనాడండి. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి యొక్క వాహనాలను గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రమాదాలు జరగకుండా మాతో సహకరించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా. ఈ ధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ జంతర్ మంతర్లో కీలక ప్రసంగం. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్ కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిషన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారందరూ కూడా ఇదే చెప్పారు, మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ తక్కువ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కును మనం సాధించుకోవాలి, మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో మనమందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ, మొదటిసారిగా నేను చూశాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలలో. గ్రామాలందరూ కూడా అంటున్నారు బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందామని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. మనమందరం కూడా కలిసి ఈ పోరాటం ఇలానే కొనసాగించి సాధించుకుందామని చెప్తూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి, మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళిద్దరూ ఏదైతే చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ముందుకు వెళ్తున్నారో వారికి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ అవి రిమూవ్ చేయాలి. నేను చేసింది గేమింగ్ యాప్కి ఎండోర్మెంట్స్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేవి లీగల్. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను. ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీంకి, ఇండియా విమెన్స్ క్రికెట్ టీంకి, ఇండియా ఒలింపిక్ టీమ్స్కి, IPL కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయి. నా బ్యాంక్ లావాదేవీలు అని కూడా ఈడీకి సమర్పించాను. నేను లీగల్గా ఉన్న గేమింగ్ యాప్స్ను మాత్రమే నేను ప్రమోట్ చేస్తానని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గురించి మార్చాలి, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి GSTలు, TDSలు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి A23తో సహా. My 11 Circle, Dream 11, NPL, Zupi ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, IPLకి NPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి
కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కానీ దానికి తగ్గట్టు మనం రెడీగా ఉంటేనే వచ్చే అవకాశాలు వినియోగించుకోగలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవకాశాలు అందుకోవడానికి రెడీగా ఉందన్నారు మంత్రులకు మంత్రి లోకేష్ బాబు. We are all talking about AI. We're talking about green hydrogen. We're talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We're all talking about losing jobs. We're all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if you go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As Education Minister, it is my responsibility to revamp the entire curriculum, which I have already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors. It is very, very important to bring about that change. And this is where again I am going to lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring in terms of curriculum, so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of industrial revolution, if I may, or next wave of AI and quantum computing. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా పంకెన గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూము, వంటగది, సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జప్యం లేదా నిర్లక్ష్యమైతే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకబడబోమని స్పష్టం చేశారు. ఎట్లా పెడతారు? 1 వీక్లో 3 టైమ్స్ వస్తుంది. ఓకే, అది క్వాలిటీగా వస్తుంది or ఎట్లా? క్వాలిటీ సార్, అన్ని రకాలు వస్తాయి. ఓకే, చిన్న ఫస్ట్ చాప్టర్ ఏంటి? నెక్స్ట్ E2 నగరం, ఇది A2 నగరం సార్. అవర్స్కి వాళ్ళకి 200/200 200 గజాలు తీసుకున్నారు సార్. అది అయిపోయింది, వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. వాళ్ళు చేశారు, చేయలేదు. ఇప్పుడు బిఎస్సికి ఓకే, ఒక ఎస్టిమేట్, ఒక అడిషనల్ ఫండింగ్కి రిక్వైర్మెంట్, ఒక రోడ్కి 50 రూపీస్. విత్ ఇన్ 10 కిలోమీటర్స్ ఇంతవరకు డిక్లేర్ చేసేసారు.
ఈ విలేజ్ పేర్లు అవన్నీ పెట్టేసుకొని చేసేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ పోర్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ అది ఉంది. నువ్వు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మితే స్కామ్ చేయడానికి ఏమి తెలియని అమాయకుడిలాగా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందని జగన్ అడుగుతున్నారు. ವೆಂಕಟೇಶ್ ನಾಯ್ಡು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ 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 ಗೊತ್ತು 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 అని మేము అంటున్నాం. తెలుసు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడు? మేవుడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఇస్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకేశరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని. మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం. డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం. ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్. నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా. చెప్పగలుగుతారా? వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా? లేకుండా ఎట్టుంటది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని. కానీ మీరు ఇండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు మీకు వచ్చుండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు? షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 ఇయర్స్ 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. టాస్మాక్. ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు. ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని, ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం.
5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. ఒక్కో జిల్లాని ఒక క్లస్టర్గా తీసుకొని ఒక రంగంలో పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్ బాబు. In fact, we are probably the very first political establishment that made a promise that we will create 20 lakh jobs in 5 years. So this requires greater collaboration across ministries, ministers to work together of creating a vibrant ecosystem. As a state, we believe that one state, one capital, but development should be decentralized. And as the IT and electronics minister, I truly believe the importance of clusterization. Now let us talk about clusterization. If you look at Anantapur as a district, we believe that that should be our mobility valley. Anything related with automotive manufacturing should happen in that ecosystem. North Anantapur to Kurnool district should focus on renewable energy. Then the Kadapa and Chittoor district should focus predominantly on electronics manufacturing as a hub. And Nellore, which is already very diversified in manufacturing, should double down on certain sectors like air conditioning and some specialized manufacturing. Prakasam district, which the Honorable Minister here represents, we spoke about how can we make it the hub for CBG in India. All of you are aware, in the same room we had a Quantum Valley conference. So Guntur Krishna does not only has a capital, but is also going to be the Quantum Valley hub for the world. And when you look at East-West Godavari, we are looking at Aqua continuing to be our thrust area. Then if you look at North Andhra, we want to build one of the world's largest chemical park, Pharma Park. It will be our data city. We are going to build our entire IT ecosystem there. Our entire medical devices manufacturing is going to happen in North Andhra. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.